చేసిన మేలు మరవకు. అద్భుతమైన జానపద నీతి కథ. ఒకూర్లో ఒక రైతు ఉండేటోడు. ఆయన చానా పేదోడు, కాని చానా మంచోడు. ఎవరైనా సరే ఆపదలో ఉంటే చేతనైన సాయం చేసేటోడే గాని కాదు లేదు అనేటోడు కాదు. ఒకసారి ఆ ఊర్లో పెద్ద కరువు వచ్చింది. వానలు అస్సలు పడలేదు. దాంతో పంటలు లేక, పైసలు రాక ఆ రైతు ఏదైనా పని దొరుకుతుందేమోనని దూరంగా ఉన్న వాళ్ల అత్తోళ్ల ఊరికి బయలుదేరినాడు. దారిలో పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో పోతా ఉంటే ఒకచోట ఒక పాడుబడిన బావిలోంచి కాపాడండి, కాపాడండి అంటూ అరుపులు వినబన్నాయి. ఎవరబ్బా లోపల అనుకుంటా ఆ రైతు వచ్చి తొంగి చూసినాడు. దానిలో ఒక నాగుపాము, పులి, మనిషి కనబన్నారు. బావిలో నీళ్లు మరీ ఎక్కువగా లేవు, తక్కువగా లేవు, నడుముల దాకా ఉన్నాయి. కాని పైకి రావడం చానా కష్టం. చుట్టూ గోడలునున్నగా ఎత్తుగా పాచిబట్టి చేయి పెడితే జారిపోయేటట్లుగా ఉన్నాయి. అంతలో పులి, ఓ మనిషి మామా, మనిషి మామా, నన్ను కాపాడవా? ఇప్పటికి 10 రోజులైంది లోపల పడి. తినడానికి తిండి లేక ఇంకో గంటకో అరగంటకో చచ్చేటట్టున్నా అనింది. దానికా రైతు, అబ్బా, నిన్నా, నువ్వసలే అడవి జంతువువి. దానికితోడు మాంచి ఆకలి మీద ఉన్నావు. పైకి రాగానే నన్ను చంపేస్తే అన్నాడు భయం భయంగా. దానికా పులి, ఏంది మామా, అంత మాటంటావు? మాట తప్పడానికి మేమేమైనా మనుషులమా? కన్నతల్లిని, ఉన్న ఊరిని, చిన్ననాటి స్నేహితుణ్ణి, ప్రాణాలు కాపాడిన జీవిని ఎవరైనా మరచిపోతారా? అనింది. సరేనని ఆ రైతు అక్కడ ఉన్న ఒక పెద్ద మర్రిచెట్టు ఊడలు ఒకదానితో ఒకటి తాడులెక్క పేని లోపలికి ఇడిచినాడు. పులి దాన్ని గట్టిగా పట్టుకోగానే బలమంతా ఉపయోగించి పైకి లాగినాడు. పులి బయటకు వచ్చి సంబరంగా, మనిషిమామా, నీ మేలు ఎన్నటికీ మరిచిపోను. నీవు ఆపదలో ఉన్నప్పుడు నన్ను తలచుకో. నా చేతనైన సాయం చేస్తాను. కానీ ఒక్కమాట, ఆ మనిషిని మాత్రం కాపాడొద్దు. వాడు అంత మంచోడు కాదు అని చెప్పి వెళ్ళిపోయింది. అంతలో బావిలో నుంచి పాము, ఓ మనిషి బావా, మనిషి బావా, నన్ను కాపాడవా? ఇప్పటికి వారం రోజులైంది లోపలపడి. నన్ను తీయడం గూడా చాలా సులభం. ఏం పెద్ద బరువుండను అనింది. దానికా రైతు, అమ్మో, నిన్నా, నువ్వసలే విషపు జీవివి. బయటకు రాగానే నన్ను కాటేస్తే అన్నాడు భయం భయంగా. దానికా పాము, ఏంది బావా, అంత మాటంటావు? ఏదో చావు భయంతో మమ్మల్ని మేము కాపాడుకోడానికి కాటేస్తాం గాని ఊకుకెనే కారణం లేకుండా చంపడానికి మేమేమన్నా మనుషులమా? అనింది. ఆ మాటలకు రైతు సరేనని మరలా తాడు లోపలికి ఇడిచినాడు. పాము దానికి చుట్టుకొని పైకి వచ్చింది. అది సంబరంగా, నీ మేలు ఎన్నటికీ మరచిపోను. నీవు ఆపదలో ఉన్నప్పుడు నన్ను తలచుకో. చేతనైన సాయం చేస్తాను. కానీ ఒక్కమాట, ఆ మనిషిని మాత్రం కాపాడొద్దు. మాకు కూరల్లోనే విషం ఉంటాది. కాని వానికి నిలువెల్లా విషమే. జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది. దాంతో రైతు వాన్ని కాపాడాలా వద్దా అని ఆలోచనలో పడినాడు. అంతలో ఆ మనిషి, అనా, అడవి జంతువును, విషపు జీవిని కాపాడి సాటి మనిషిని కాపాడడానికి ఏమంతగా ఆలోచిస్తా ఉన్నావు? ఇప్పటికే లోపల పడి 4 రోజులైంది. నోరు తెరిచి అడిగితే పగవాడికైనా సరే చేయందించాలే తప్ప వెన్ను చూపగూడదు అంటారు పెద్దలు. అటువంటిది నీకు నాకు మధ్య అసలు ఎటువంటి గొడవలూ లేవుగదా అన్నాడు. దానికా రైతు, అయ్యయ్యో, నేనందుకు ఆలోచించడం లేదు. కాస్త లావుగా ఉన్నావు గదా, ఈ ఊడలు సరిపోతాయా? ఇంకొంచెం లావుది పేనాలా అని ఆలోచిస్తా ఉన్నా. అంతే. అయినా ఆపదలో ఉన్న సాటి మనిషికి సాయం చేయలేని బతుకు ఒక బతుకేనా? అంటూ మరికొన్ని ఊడలు పట్టుకోనొచ్చి లావుగా పేని దానిని బావిలోనికి వదిలినాడు. దాంతో అతను తాడు పట్టుకొని నెమ్మదిగా బయటకి వచ్చినాడు. ఆ మనిషి సంతోషంతో, నీ మేలు ఎన్నటికీ మరచిపోలేను. నీళ్లు దాహమేస్తా ఉంటే చెంబుకు తాడుకట్టి లోపలికి వదుల్తా కాలు జారి లోపల పడినా. 3 రోజుల నుండి ఇటువైపు వచ్చినోడే లేడు. బతుకు పైన ఆశలు వదిలేసుకున్నా. దేవుడే నిన్ను పంపించినాడు. నేను ఈ పక్కనే ఉన్న గ్రామానికి అధికారిని. నీకేమైనా సాయం కావాలంటే తప్పకుండారా అని చెప్పి వెళ్ళిపోయినాడు. రైతు తిరిగి నడవడం మొదలు పెట్టినాడు. తరువాత రోజుకల్లా వాళ్ల అత్తోళ్ల ఊరికి చేరుకున్నాడు. ఆడగూడా పనులు పెద్దగా లేవు. ఒక రోజు తింటే మరొక రోజు పస్తే. అట్లా ఒక 4 నెల్లు గడిచిపోయినాయి. ఇక లాభం లేదు అనుకోని తిరిగి ఊరికి బయలుదేరినాడు. అట్లా పోతా ఉంటే అడవిలో తాను కాపాడిన పులి గుర్తుకు వచ్చింది. అది ఎట్లా ఉందో చూద్దామని దాన్ని పిలిచినాడు గట్టిగా. ఆ పిలుపుకు అడవిలో యాడనో ఉన్న పులి పరుగు పరుగున వచ్చింది. రైతును ఇంటికి తీసుకొని పోయి కడుపు నిండా కావాల్సినవన్నీ పెట్టింది. తిరిగి పోయేటప్పుడు ఒక విలువైన వజ్రాల హారం తీసుకోనొచ్చి అడవిలో ఆహారం కోసం ఒక దొంగను చంపినప్పుడు వాని దగ్గర ఇది దొరికింది.
దీన్ని అమ్ముకొని ఆనందంగా బతుకు అంటూ చేతిలో పెట్టింది. రైతు సంబరంగా దాన్ని తీసుకొని బయలుదేరినాడు. అంత విలువైన హారాన్ని ఎక్కడ అమ్మాలో, ఎవరికి అమ్మాలో తెలీలేదు. అంతలో తాను కాపాడిన మనిషి గుర్తుకు వచ్చినాడు. దాంతో అతని దగ్గరికి పోయినాడు. అతను ఆ గ్రామానికి అధికారి. రైతును చూడగానే సంబరంగా ఇంటికి పిలుచుకుని పోయి మంచిగా మర్యాదలు చేసినాడు. రైతు ఆ రోజు రాత్రి ఎవరూ లేని సమయంలో తన జేబులోని హారాన్ని తీసి గ్రామాధికారికిచ్చి జరిగిందంతా చెప్పి అమ్మి పెట్టమన్నాడు. గ్రామాధికారి ఆ హారాన్ని చూడగానే అదిరిపడినాడు. అది మామూలు హారం కాదు. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు తరతరాల నుంచి వస్తావున్న ఎంతో విలువైన హారమది. అదంటే రాజుకు ప్రాణం. తాను పూజించే దేవత మెడలో అలంకరించి రోజూ పూజలు చేసేవాడు. అలాంటి హారం పోవడంతో మహారాజు, ఎవరైతే ఆ దొంగను పట్టి హారాన్ని తిరిగి అప్పగిస్తారో వారికి నిలువెత్తు బంగారం కోరిన పదవి ఇస్తానని దండోరా వేయించినాడు. గ్రామాధికారికి ఆ హారాన్ని చూడగానే బంగారం మీద, పదవి మీద మోజు పుట్టింది. దాంతో జరిగిందేమీ ఆ రైతుకు చెప్పకుండా, సరే, ఈ హారం నీ వద్దనే ఉంచుకో. మా రాజుకు ఇలాంటివంటే చానా ఇష్టం. ఇంత విలువైనవి ఆయన తప్ప ఎవరూ కొనలేరు. రేపు రాజు దగ్గరికి తీసుకొని పోతా. ఆయన అడిగితే, ఇది నాదే. మాతాత ముత్తాతల నుంచి వస్తావుంది. కాలం బాగాలేక అమ్ముతా ఉన్నా అని చెప్పు అన్నాడు. గ్రామాధికారి తరువాత రోజు పొద్దున్నే రాజు దగ్గరికి పోయి, రాజా, నీ హారాన్ని దొంగిలించిన దొంగ దొరికినాడు. నిన్న నావద్దకు వచ్చి దాన్ని అమ్మజూపినాడు. వానికి మాయమాటలు చెప్పి రేపు నీ వద్దకు తీసుకోనొస్తా అన్నాడు. రాజు, సరే అన్నాడు. తరువాత రోజు గ్రామాధికారి రైతును రాజు దగ్గరికి తీసుకుపోయినాడు. రాజు ఆ హారం చూసి, ఇది ఎవరిది, నీకు ఎక్కడ్నుంచి వచ్చింది అనడిగినాడు. దానికా రైతు, రాజా, ఇది నాదే. మా తాత ముత్తాతల నుంచి తరతరాలుగా వస్తా ఉంది. కాలం బాగాలేక అమ్ముతా ఉన్నా అన్నాడు. వెంటనే రాజు కోపంగా, ఏరా, నా హారం ఎత్తుకొని పోయిందిగాక మళ్ళా నాకే అబద్ధాలు చెప్పి అమ్మజూపుతున్నావా? నేనంత తిక్కలోని మాదిరి కనిపిస్తా ఉన్నానా అంటూ సైనికులను పిలిపించి, రే, వీణ్ణి తీసుకొని పోయి చెరసాలలో బంధించి రేపు సాయంకాలం ఊరందరి ముందు ఉరివేయండి అన్నాడు. ఆ మాటలకు రైతు లబోదిబోమన్నాడు. రాజా, నన్ను వదిలేయండి, నేను దొంగను కాను అంటూ జరిగిందంతా చెప్పినాడు. కాని రాజు వాని మాటలు నమ్మలేదు. సైనికులు రైతును తీసుకొని పోయినారు. రాజు గ్రామాధికారికి నిలువెత్తు బంగారమిచ్చి ఒక సామంత రాజ్యానికి రాజును చేసినాడు. రైతుకు కళ్లల్లో నీళ్లు తిరిగినాయి. ఇంకొక్క రోజు దాటితే చావడం ఖాయం. ఎట్లాగబ్బా తప్పించుకోవడం అని ఆలోచిస్తా ఉంటే పాము గుర్తుకు వచ్చింది. దానిని తలచుకున్నాడు. అంతే, అది నిమిషాల్లో వాని ముందుకు వచ్చింది. జరిగిందంతా విని, అందుకే నేను ముందే చెప్పాను, వాడు అంత మంచోడు కాదని. సరే, జరిగిందేదో జరిగింది. బయట పడే ఉపాయం చెప్తా విను అంటూ ఏం చేయాలనో చెప్పింది. రైతు సరేనంటూ అదిచ్చిన మూలిక తీసుకొని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. ఆ నాగుపాము నెమ్మదిగా ఎవరికీ కనబడకుండా రాణి ఉండే గదిలోనికి పోయింది. పన్నుకున్న రాణి కాలిమీద పూర్తిగా లోనికి దిగకుండా ఒక్కేటు వేసింది. అంతే, ఆ నొప్పికి రాణి అదిరిపడి లేచి, పాము, పాము అంటూ గట్టిగా అరవసాగింది. భటులు లోపలికి వచ్చేసరికి పాము కనబడకుండా పారిపోయింది. పాము కాటేసిన కాసేపటికే రాణి నురగలు కక్కుకుంటా పడిపోయింది. నొప్పితో విలవిలలాడసాగింది. రాజు రాజ్యంలోని వైద్యులందరినీ పిలిపించినాడు. ఎవరు ఎన్ని మందులు వాడినా ఆమె నొప్పి కొంచెంగూడా తగ్గలేదు. ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తా ఉంటే రైతు భటులతో, నాకు రాణికి విషం ఎట్లా తగ్గించాలనో తెలుసు. ఒక అవకాశం ఇవ్వమని రాజుకు చెప్పండి అన్నాడు. వాళ్లు సరే అని విషయానికి రాజుకు చెప్పినారు. సరే, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు అనుకుంటా రాజు రైతును పిలిపించినాడు. రైతు పాము ఇచ్చిన మూలిక తీసుకోనొచ్చి దాన్ని అరగదీసి కాటు వేసిన చోట పూసి కట్టుకట్టినాడు. కాసేపటికి నొప్పి తగ్గిపోయి ఆమె మామూలుగైపోయింది. అది చూసి రాజు చానా సంబరపడినాడు. అప్పుడా రైతు, రాజా, నేను అబద్ధం చెప్పడం లేదు, అంతా నిజమే చెబుతా ఉన్నాను. నాకా హారం ఇచ్చింది పులే. కాకపోతే గ్రామాధికారి ఆ విషయానికి చెప్పొద్దు అనడంతో అలా చెప్పాను అన్నాడు. దానికి రాజు, నీవు చెబుతా ఉన్నది నిజమే అని నేను ఎలా నమ్మాలి అన్నాడు. అంతలో రాజ్యమంతా పులుల గర్జనలతో దద్దరిల్లిపోసాగింది. జనాలంతా భయపడి ఇళ్ళూ వాకిళ్ళూ ఎక్కడివక్కడ వదిలేసి పారిపోసాగినారు. అంతలో సైనికులు ఉరుక్కుంటా వచ్చి, రాజా, ఎక్కడెక్కడి పులులన్నీ గుంపులు గుంపులుగా వచ్చి రాజ్యం మీద పడినాయి. మా జన్మలో ఎప్పుడు అన్ని పులులను చూడలేదు. వాటిని ఏం చేయాలో తోచడం లేదు అని చెప్పినారు. రాజు ఆ మాటలకు ఆశ్చర్యపోయినాడు.
అంతలో అక్కడికి రైతు కాపాడిన పులి వచ్చింది. రైతును చూసి, నువ్వేం భయపడొద్దు. నేనిచ్చిన హారం వల్లనే కదా నువ్వు చిక్కుల్లో పడింది. అందుకే నిన్ను కాపాడ్డానికి మా వాళ్ళందరినీ తీసుకోనొచ్చా అని చెప్పింది. రాజు పులి ద్వారా జరిగిందంతా మరొక్కసారి తెలుసుకుని రైతును విడిచిపెట్టినాడు. రాజు తానిచ్చిన మాట ప్రకారం రైతుకు నిలువెత్తు బంగారం ఇచ్చి, వాళ్ల గ్రామానికి అధికారిని చేసినాడు. పులి వాణ్ణి తనమీద ఎక్కించుకొని తిరిగి వాళ్ల ఊరిలో విడిచి పెట్టడానికి మిగతా పులలతో సంబరంగా బయలుదేరింది. నమ్మించి మోసం చేసినందుకు ఆ గ్రామాధికారిని పిలిపించి అందరి ముందు 100 కొరడా దెబ్బలు కొట్టించి, ఇంకెప్పుడూ నా రాజ్యంలో కనబడొద్దు అంటూ కట్టుబట్టలతో ఊరి పొలిమేరల వరకు తరిమి తరిమి కొట్టించినాడు. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.